మరి భూమి మీద ప్రతి జీవికి ప్రతి మానవులకంటూ ఒక గుడిసె లేదా ఇల్లు అంటూ గృహం అంటూ ఉండాలని అది ప్రతి ఒక్కరికి తెలుసు, లేదా అది అంత భగవంతుడికి కూడా తెలుసు. భూమి మీద బ్రతకాలంటే బ్రతికినంత కాలము అది చిన్న ఇల్లు పెద్ద ఇల్లు కానీ అందరికీ మంచి ఇల్లు ఒకటి ఉండాలని ఆశిస్తాం. దాన్ని కట్టుకోవడానికి చాలామంది ప్రయత్నం చేస్తాం. దాన్ని కట్టే ముందు మరి దేవుని చేతికి అప్పగిస్తూ చిన్న ప్రార్థన చేసి ఈరోజు పిల్లర్స్ వేయడానికి సిద్ధపడుతున్నటువంటి మరి మా కుటుంబస్తులు ఉన్నారు కాబట్టి చేసే ముందు దేవునికి భగవంతుడు ఉండాలి కాబట్టి చిన్న ప్రార్థన చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. అందరి కళ్ళు మూసుకుని చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. గొప్ప దేవ, మంచి దేవ, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మహాగణుడా, అత్యంత దయాళుడా, మీకు వందనాలు ప్రభువా. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా కన్న తండ్రి, నా ప్రియ పరలోకపు యేసు ప్రభువా, మీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. అనేక సంవత్సరాల నుంచి ప్రభువా తండ్రి నాయన వీరు ఒక తలంపుల్ని ప్రభు నాయన నేటి వరకు ప్రభు నాయన వీరి కోరికను సఫలపరుస్తున్నటువంటి దేవా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. అయా ప్రభా, ఇది ఒక కుటుంబాన్ని ప్రేమించి ప్రభు తండ్రి నాయన, అయా ప్రభు ఎల్టీ గారిని ప్రేమించి ప్రభు వారి కుటుంబాన్ని అన్నదమ్ములను ప్రేమించి ప్రభు మరలా ప్రభా నూతనమైన గృహాన్ని కట్టుకోవడానికి ఒక మార్గము తెరిచినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అది ప్రభు నాయన ప్రభుత్వాలు అయా ప్రభా ఇదిగో ఈ స్థలంలో ప్రభా తండ్రి అనేక దినాలు ప్రభా ఇది ఖాళీగా ఉండవచ్చు కానీ ప్రభా తండ్రి అయా ప్రభా ఇక్కడ మంచి గృహం కట్టబడటానికి మీరు సహాయం చేస్తున్నాం. దాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి ప్రభా. ఇదిగో తండ్రి నాయన ఈరోజు అయా ప్రభా నాయన మూలరాయి వేస్తుండగా ప్రభా నాయన ప్రభా నీ సన్నిధి ఉంచుమని ప్రార్థిస్తున్నాం. నీ హస్తము మాతో ఉంచుమని ప్రార్థిస్తున్నాం. నీ యొక్క ప్రభా అభిషేకం మాతో రిలీజ్ చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నాయ ప్రభా నాయన నీ దూతలు కావలికి ఇక్కడ సంపూర్ణంగా దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మీకు స్తోత్రం తండ్రి. ప్రారంభం మొదలుకొని ముగింపు వరకు మేము చేసే ప్రతి కార్యక్రమంలో ప్రభా నీ చిత్తానుసారంగా జరిగించమని ప్రార్థిస్తున్నాం. ఇక్కడ ప్రతి అపవిత్రత యేసు క్రీస్తు నామములో దూరమగును గాక. అయ్యా ప్రభా ప్రతి చీకటి క్రియలు యేసు నామములో దూరమగును గాక. ఈ స్థలము అభిషేకించబడును గాక. ఈ స్థలము పవిత్రపరచబడును గాక. ఈ స్థలము ప్రభు నాయన అయ్యా నిర్మలంగా మార్చబడును గాక. ఈ స్థలం అంతా ప్రభా నీ అయ్యా ప్రభా నీకు సొత్తుగా మార్చబడును గాక. ఈ స్థలంలో పనిచేస్తున్న ప్రతి మేస్తుడికి మంచి ఆరోగ్యము దయచేయండి. మంచి జ్ఞానముతో నింపండి ప్రభువా. ఆరోగ్యముతో నింపమని ప్రార్థిస్తున్నాం. వీటికి కావలసిన ప్రభువా నాయన ఓర్పు సహనము ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నాం. కృపతో నింపండి, మీరు మహిమ పొందుమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. థ్యాంక్ యూ అండి. ఒక వాక్యం చదువుకుందామా. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 5వ వచనంలో, 29వ అధ్యాయము 5వ వచనంలో దేవుని వాక్యంలో చక్కగా రాయబడి ఉంది అనమాట. మనం చూస్తాం దేవుని గ్రంథంలో, దేవుని వాక్యంలో, దేవుని మాటల్లో ఏముంది అన్న విషయంలోకి మనము చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 5వ వచనం. 29వ అధ్యాయం 5వ వచనం చదవండి తీయగలిగితే. ఇండ్లు కట్టించుకొని వాటిలో నివసించుడే. ఆమేన్. చాలండి. ఇండ్లు కట్టించుకోవాలట. అది మనం పుట్టక ముందు దేవుడు కూడా అదే పెట్టాడు అనమాట, రాసి పెట్టాడు. ఇండ్లు కట్టించుకోవాలి, కంపల్సరీగా ఇల్లు కట్టించుకోవాలి. ప్రతి ఒక్కడికి మానవుడికి ఇల్లు ఉండాలి. అందుకు ఇల్లు కట్టించుకోండి అని దేవుడు కూడా చెప్తున్నాడు అనమాట. ఆ ఇల్లు కట్టినప్పుడు పునాది బాగుండాలి. ఏంటండి? పునాది బాగుండాలి. బేస్మెంట్ కంపల్సరీగా బాగుండాలి. బేస్మెంట్ బాగలేకపోతే ఆ ఇల్లు ఎన్నటికి కూడా నిలవడం చాలా కష్టం ఉంది. అదే మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ వచనంలో రాయబడి ఉంటుంది. పునాది ఇసుక మీద కాదు, పునాది బండ మీద వేయాలి. అంటే స్ట్రాంగ్గా పిల్లర్స్ వేయాలని దేవుని లేఖనంలో మనకు బోధిస్తుంది. అంతేకాదు పునాది వేయాలన్నా, ఇల్లు కట్టాలన్నా జ్ఞానం చాలా అవసరం. జ్ఞానము చాలా అవసరం. ఆ జ్ఞానము దేవుడు ఇలాంటి మన మేస్త్రులకి మంచి జ్ఞానం దేవుడు ఇచ్చాడు. ఒక్కొక్కరందరికీ లేపాడు. మన మేస్త్రులు పని చేయం కాబట్టి మనకు జ్ఞానం అలాంటి జ్ఞానం పెద్దగా ఉండకపోవచ్చు. కానీ ఒక్కొక్కరిని దేవుడు అలాగా వాడుకుంటాడు. అది గొప్ప జ్ఞానం. అది ఈరోజు ఎంత కొలత వేయాలి, ఏంటి ఇసుక వేయాలి, కాంక్రీట్ ఎంత వేయాలి, సిమెంట్ వేయాలి, వాటర్ ఎంత వేయాలనేది కూడా అది మనకైతే తెలియకపోవచ్చు. ఆ పనులు మనకు కాదు. కానీ ఇలాంటి వారు గొప్పవారికి దేవుడు చక్కగా ఎన్నుకున్నాడు కాబట్టి వారికి జ్ఞానం దేవుడు ఇచ్చాడు. జ్ఞానం చాలా అవసరం. చూడండి, అది కూడా గ్రంథము 24వ అధ్యాయము 3వ వచనంలో రాయబడి ఉంటుంది. సామెతలు 24వ అధ్యాయము 3వ వచనంలో మాట చక్కగా రాయబడి ఉంది. జ్ఞానము వలన ఇల్లు కట్టబడుతుందట. జ్ఞానము వలన ఇల్లు కట్టబడును. ఓకే, చాలండి. జ్ఞానము వలన ఇల్లు
కట్టబడుతుంది. జ్ఞానం లేకపోతే ఇల్లు సరిగా కట్టబడడం చాలా కష్టం. అందుకు జ్ఞానం కావాలి. కట్టించుకునే వాడికి జ్ఞానం ఉండాలి, కట్టేవారి మేస్త్రి కూడా జ్ఞానము అవసరం. కాబట్టి ఆ జ్ఞానం ఎక్కడి నుండి వస్తుందంటే దేవుడి దగ్గర నుంచి మన జ్ఞానము వస్తూ ఉంది. అడుగుతూ ఉంటే చూసారా ఇప్పుడు చక్క గొప్ప గొప్ప జ్ఞానం. ఇది పిల్లర్స్ అంటే మరి ఇంత గోతు తవ్వాలి, ఇంత లోతు తవ్వాలి, ఇంత వెడల్పు తవ్వాలంటే ఇంత జ్ఞానం ఎక్కడ ఇచ్చాడంటే దేవుడే ఆ జ్ఞానము మన మేస్త్రి లాంటి వాళ్ళకి దేవుడు ఇచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇల్లు కట్టాలంటే ధనము చాలా అవసరం ఉంది, అది బైబిల్ చెప్తుంది. ధనము కూడా చాలా అవసరం ఉంది. భూమి మీద ధనము అన్నిటికీ అవసరం ఉంది. అన్నిటికీ దేనికి కూడా ధనం లేకుండా అవ్వదు. ఏ మేస్త్రి గారు మరి ధనం చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు మేస్త్రి గారికి ధనం కావాలి, పని చేసేవారికి ధనం కావాలి, ఇసుక తెచ్చేవారికి ధనం కావాలి, ఆ లోడ్ చేసేవారికి ధనం కావాలి, ఇక్కడ పని చేసేవారికి ధనం కావాలి, అందరికీ కూడా ధనము కావాలి. ధనము కూడా చాలా అవసరం. ధనంతో పాటు ఇక్కడ పనిచేసే వారికి ఆరోగ్యం కూడా చాలా అవసరం. ఆరోగ్యమే మహాభాగ్యము. అందుకే పని చేయించేవాడికి ఆరోగ్యం కావాలి, పని చేసేవారికి కూడా ఆరోగ్యము కావాలి. ఇప్పుడు ఇంటి యజమాని కానీ అనారోగ్యంతో ఉంటే మరి వారికి డబ్బులు ఎవరు ఇస్తారు? మేస్త్రి వాళ్ళకి, కూలి వాళ్ళకి. అందుకే అందరూ కూడా ఇక్కడ పనిచేసే వాళ్ళందరూ కూడా ఆరోగ్యం కలిగి ఉండాలని మనము కోరుకోవాలి. మంచి ఆరోగ్యం కావాలి. అంతేకాదండి ఏంటండి, ఇది కట్టే వరకు తొందరగా అయిపోవాలి, రేపే ఓపెన్ చేసేయాలి, రేపే మా కుటుంబం అంతా కూడా నివాసం అయిపోవాలని ఎప్పుడు కూడా తొందరపాటు అవ్వకూడదు. ఓర్పు ఉండాలి. ఏముండాలటండి? ఓర్పు ఉండాలి. చూడండి, మేస్త్రి ఎప్పుడు వస్తాడా, రేపు వస్తాడా, ఎల్లుండి వస్తాడని మనం తొందరపడిపోతున్నాం. కానీ కొంచెం మేస్త్రి వచ్చేదాకా మనం ఏం చేయాలట? ఓర్పుతో కనిపెట్టాలి. రేపే అయిపోవాలి, పిల్లర్స్ 9 మొత్తం అయిపోవాలంటే అవుతుందండి? అవ్వదు. కొంచెం పిల్లర్స్ అయ్యేదాకా మనం ఏం కావాలటండి? ఓర్పు అవసరం. ఆమేన్. ఏం కావాలటండి? ఓర్పు అవసరము. కంగారు పడకండి. ఏదైనా సరే ఇల్లు కట్టేటప్పుడు కానీ, పెళ్లి చేసేటప్పుడు కానీ కంగారుతో ఏ పని చేయకూడదు. ఏం చేస్తారు కదా, అంతేనా? ఓర్పుతో చేయాలి. ఓర్పు కంపల్సరిగా అవసరం అండి. అంతేకాదు 127 కీర్తనల 1వ వచనంలో ఉంది, ఈ ఓర్పు ఉంది, ధనం ఉంది, ఆరోగ్యం ఉంది, డబ్బు ఉంది, మేస్త్రి దొరికారు, కూలి పని చేసేవారు ఉంటారు, మంచి ఎట్టండి పని టెక్నిక్ ఇచ్చేవారు చాలామంది ఉన్నారు. కానీ ఆ అన్నిటి మధ్య దేవుడు ఉండకపోతే ఆ పనులంతా కూడా వ్యర్థమైపోద్దట. అందుకే దేవుడే ఇల్లు కట్టించాలి. చదవండి ఒకసారి మాట. 127 కీర్తన 1వ వచనం. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువాని ప్రయాసము వ్యర్థమైపోద్దట. అందుకే భగవంతుడు మా మధ్య ఉండాలి. నువ్వు ఇవ్వాలి, దేవుడు మా మధ్య ఉండాలి. ఇది బేస్మెంట్ మొదలుకొని, ఈ పిల్లర్స్ వేసి మొదలుకొని స్లాబ్ వేసే వరకు కూడా దేవుడు మా మధ్య కంపల్సరీగా ఉండాలి. దేవుడికి మనము మన స్థానం ఇవ్వగలిగితే, దేవుడికి మనము మొదటి స్థానం ఇవ్వగలిగితే ఆరోగ్యం ఇస్తాడు, ఆశీర్వదిస్తాడు, ధనం ఇస్తాడు, మేస్త్రులకు మంచి జ్ఞానం ఇస్తాడు, బలం ఇస్తాడు, ఓర్పు ఇస్తాడు, అన్ని సహనంతో నింపి అన్ని కార్యక్రమం దేవుడే అలాగే నిలబెడతాడట. హల్లెలూయా. అందుకు దేవుడు ఇదంతా కూడా కేంద్ర బిందువు ఎవరంటే దేవుడు మా మధ్య కంపల్సరీగా ఉండాలని మనసారా కోరుకుంటూ, దేవునికి పక్కన పెట్టకూడదు. ఎప్పుడు కూడా దేవుడికి మన మధ్య స్థానము ఇవ్వాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు దీవించును గాక. ఆమేన్, ఆమేన్. పరమ తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీకు వందనాలు. ఇదిగో ప్రభా, ఈ యొక్క తైలము తండ్రి ప్రభా, మేము యేసయ్యా, నీ కృపలో నన్ను కాచితివి. యేసయ్యా, నీ కృపలో నడిపితివి నన్ను క్షేమముగాని ప్రణాళికలోనా. నడిపితివి నన్ను క్షేమముగాని ప్రణాళికలోనా. హల్లెలూయా, స్తుతి మహిమా. హల్లెలూయా, స్తుతి మహిమా. హల్లెలూయా, స్తుతి మహిమా. హల్లెలూయా, స్తుతి మహిమా. హల్లెలూయా, స్తుతి మహిమా.
నన్ను కాచితివి యేసయ్యా